సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కిరణ్. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి మల్లన్న గారి మీద చేసిన దాడిని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ లో మేము కూడా పాల్గొనడం జరిగింది. మనం చూసినట్లయితే వక్తలందరూ చెప్పారు ఆల్రెడీ. బట్ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ద స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇన్ తెలంగాణ చూసినట్లయితే చాలా అధ్వానంగా ఉందనేసి కూడా మనం తెలియజేయచ్చు. 1950లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, ఆర్టికల్ 19(1) క్లియర్ గా మెన్షన్ చేయకపోయినా కూడా, బట్ ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయకపోయినా కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి తెలియజేశారు. మరి మనం చూసినట్లయితే ఈ 2-3 ఇయర్స్ నుంచి ఈ ప్రెస్ మీద అటాక్ జరగడం ఎక్కువ అవుతుంది. అందులో ముఖ్యంగా బీసీలకు సంబంధించిన ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం సాఫ్ట్ టార్గెట్స్ గా తయారయ్యారని కూడా చూడొచ్చు. ఇంతకుముందు రగన్న మీద కానివ్వండి, తెలుగు వెలుగు రగన్న మీద కానివ్వండి, ఇప్పుడే మాట్లాడిన కాలోజు టీవీ శ్రీనివాస్ అన్న మీద కానివ్వండి, ఇప్పటికి రెండోసారి తీన్మార మల్లన్న గారి మీద కానివ్వండి, వీళ్ళందరూ కూడా బీసీ జర్నలిస్ట్ అనగానే సాఫ్ట్ కార్నర్ గా వాళ్ళకి దొరికినట్లుగా చూస్తున్నాం. సో దీనికి ఈ లా అండ్ ఆర్డర్ అసలు ఉందా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇంత ముందు మహా న్యూస్ కానీ లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కానివ్వండి అటాక్ చేస్తామనేసి ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది అనేసి కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం. బహుశా బీసీ సమాజ్ ఏదైతే ఉందో, బీసీ సమాజం ఏదైతే ఉందో, ఈ సమాజం ప్రపంచం మొత్తం మీద చాలా పీస్ఫుల్ సమాజంగా నాకు అనిపిస్తుంది. లా అబైడింగ్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ కి అబైడ్ చేసుకుంటూ ఎంత రెచ్చగొట్టినా అటాకులు చేస్తున్నా కూడా తిరగబడకుండా వైలెంట్ గా కాన్స్టిట్యూషన్ ని ఒబే చేసుకుంటూ ఇలాంటి ప్రెస్ మీట్స్ చేస్తున్నాం. మరి బహుశా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నోబెల్ ప్రైజ్. ఆ నోబెల్ ప్రైజ్ ఏదో ఫస్ట్ ఈ బీసీ సమాజానికి ఇవ్వాలి. అంత పీస్ఫుల్ గా మూమెంట్ ని చేసుకుంటున్నా కూడా, డెమోక్రటిక్ ఫార్మ్స్ లో నడుపుతున్నా కూడా, మాకున్న మీడియాలో మేము మాట్లాడుతున్నా కూడా మా మీద అటాకులు చేస్తున్నారు. దీన్ని ఇన్ కేస్ ఈ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడున్న వ్యవస్థలు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ వ్యవస్థలు కానివ్వండి ప్రొటెక్ట్ చేయకపోతే కనుక రేపొద్దున ఫిజికల్ గా జరిగిన అటాక్స్ ఏ రూపంలో అయినా అవ్వచ్చు. రేపొద్దున ఇంకో జర్నలిస్టుల మీద ఏదైనా ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు అటాక్స్ జరిగినప్పుడు, వైలెంట్ అటాక్స్ జరిగినప్పుడు ఏదన్నా జరిగితే దానికి స్టేట్ అన్నది, ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుందనేది కూడా తెలియజేస్తూ గట్టిగా ఇక్కడ భద్రతని ప్రొవైడ్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న స్టేట్ జర్నలిస్టులకి అలాగే మీడియా సంస్థలకి వెంటనే ఆ ప్రొటెక్షన్ ని కలిగించాలి. ముఖ్యంగా బీసీ జర్నలిస్టులకి ప్రొటెక్షన్ కలిగించాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ, ఎవరైతే కారకులో వీళ్ళకి వెంటనే అరెస్ట్ చేసేసి దాన్ని ముందు తీసుకొని వెళ్ళాలనేసి, అలాగే ఈ ఇష్యూని ఏదైతే ఉందో బీసీ రిలేటెడ్ ఇష్యూస్ ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుని వెళ్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూర్యారావు అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.